సో హౌ ఈజ్ ఇట్ డ్రైవ్ ఇన్ ద సిటీ, టిపికల్ సిటీ కండిషన్స్ ఎట్లా ఉంటుంది, ఇది ఒక నార్మల్ టౌన్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అది జస్ట్ నేను విజువల్గా ఎక్స్పీరియన్స్ చేపిస్తాను అంతే. ఈవీ మోడ్లోనే నడుస్తుంది వెహికల్. టిపికల్ ట్రాఫిక్, స్టీరింగ్ చాలా ఈజీగా ఉంది టు డ్రైవ్. స్టిల్ ఈవీ మోడ్. కొంచెం యాక్సిలేటర్ ఇవ్వగానే ఈవీ మోడ్ డిజేబుల్ అయిపోయి పెట్రోల్ ఇంజన్ మోడ్లోకి వెళ్ళింది. అగైన్ ఈవీ మోడ్. సీటింగ్ పొజిషన్ కూడా మంచి హైట్ ఉంది, మొత్తం క్లియర్ విజిబిలిటీ ఉంది. నేను గట్టిగా ఒక రూఫ్ కూడా నేను చూడగలుగుతున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఏసీ వచ్చేసి మల్టీ జోన్ ఎయిర్ కండిషనింగ్. ఫ్రంట్ ఒక టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, వెనకమాల కూర్చున్న వాళ్ళు ఒక టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సపరేట్ ప్యానల్ ఉంది ఏసీ కంట్రోల్స్కి. ఏసీ వచ్చేసి రూఫ్ మౌంటెడ్ ఏసీ కంట్రోల్స్ సైడ్. హైబ్రిడ్, స్టిల్ ఆన్ ఈవీ మోడ్. రిలాక్స్డ్గా క్రూజింగ్ చేసుకోవచ్చు, చాలా రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. బాడీ రోల్ ఉంది బట్ మినిమల్. క్రిస్టాతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ మోర్ కంఫర్టబుల్ వెహికల్. ఇంకొక పాయింట్ అనిపించింది, చాలామంది ఎస్యూవీస్ కొనుక్కునేది చాలా లాంగ్స్ వెళ్ళడానికి. అలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంత డ్రైవింగ్ ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళాలనుకున్న వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఇలా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. పాయింట్ ఏ టు పాయింట్ బికి వెళ్ళే వాళ్ళకి ఇన్నోవా బాగుంటుంది. వేరేస్ నేను కొంచెం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, కొంచెం ఎంగేజింగ్గా ఉండాలి, ఇంకొంచెం వెహికల్ కంపోజ్డ్గా, సస్పెన్షన్ బాగుండాలి, లేదా హై స్పీడ్ డ్రైవింగ్ డైనమిక్స్ బాగుండాలి, వెహికల్తో ఎంగేజ్ అయి ఉండాలంటే కనుక ఐ ఫీల్ దీనికంటే 7XO అన్నది బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ మై ఒపీనియన్. లేదు ఒక నార్మల్ ఆడియన్స్, సే పేరెంట్స్ అనే కాదు, నాన్ డ్రైవింగ్ ఎంతూజియాస్ట్స్, ఈవెన్ హై క్రాస్ ఈజ్ ఆల్సో వెరీ ఎంగేజింగ్ టు డ్రైవ్. ఎక్కడ డ్రైవర్ని బోర్ కొట్టించదు, డైనమిక్గా కూడా ఉంటుంది. బట్ టిపికల్గా ఎంతూజియాస్టిక్ డ్రైవర్, నాన్ ఎంతూజియాస్టిక్ డ్రైవర్, ఆర్ నార్మల్ డ్రైవర్, నాన్ ఎంతూజియాస్టిక్ కూడా కాదు, నార్మల్ డ్రైవర్ అయితే కనుక నార్మల్ డ్రైవర్కి ఇది బాగానే ఉంటుంది. వేరేస్ ఎంతూజియాస్టిక్ డ్రైవర్కి XUV 7XO బాగుంటుంది. చూసారు, ఇలాంటి కండిషన్లో కూడా మనకు వెహికల్ చాలా ఈజీగా ఉంటుంది. అదే పెద్ద వెహికల్ మనం ట్యాకిల్ చేయడం కష్టం అలా ఏం ఉండదు. గ్యాప్స్ ఉంటే ఈజీగా తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు, చాలా నింబుల్గా ఉంటుంది. ఇలాంటి గ్యాప్స్లో కూడా ఈజీగా వెళ్ళచ్చు. సడన్గా యాక్సిలేట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పెట్రోల్ మోడ్ అని ఉంటుంది.
సో ఫైనల్ వర్డిక్ట్, టొయోటోలో ఎవరైతే గో ఫర్ హై క్రాస్. కార్ బాగుండాలి, టొయోటోనా కాదా పర్లేదంటే కనుక గో ఫర్ 7XO ఆర్ సఫారీ.